హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో నేను మీకు 22.5 ఇంటూ 50 డైమెన్షన్స్లో ఉన్న నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది టోటల్గా 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ ప్లాన్ అనమాట. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది 22.5 ఇంటూ 50 డైమెన్షన్స్ అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఫేసింగ్ 22.5 అనమాట. ఇక్కడ మెయిన్ గేట్ వస్తుందండి. అలాగే 6 feet మనం స్టెప్స్ ఇచ్చాము. 6 feet లో ఈ కార్నర్ లో ఈశాన్యంలో వాటర్ బోరు ఇంకా సంపు అనేవి ఇక్కడ వస్తాయి. ఇది పార్కింగ్ ఏరియా. 11x16 సైజ్ లో మనం పార్కింగ్ ఏరియా ఇచ్చాం. ఇప్పుడు చుట్టూ బౌండరీస్ చూసుకుంటే గనక మనం ఈస్ట్ సైడ్ కారిడార్ వచ్చి 3 feet గ్యాప్ ఇచ్చామండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి 2 feet గ్యాప్ ఇచ్చాం. అలాగే వెస్ట్ సైడ్ 1.5 feet గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి మెజర్మెంట్స్ అన్ని చూద్దాం. ఇక్కడ ఇది మెయిన్ డోర్ అండి. నార్త్ కి ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి నార్త్ కి ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఇచ్చాం. ఇది వచ్చి లివింగ్ రూమ్. 18x12 సైజ్ లో లివింగ్ రూమ్ ఉంది. ఇక్కడ మనం ఈస్ట్ కి ఒక డోర్ ఇచ్చామండి. అలాగే ఈ లివింగ్ రూమ్ లో 2 విండోస్ వచ్చాయి. ఇక్కడ 6x4 సైజ్ లో లివింగ్ రూమ్ లో ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాము. అలాగే ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. 8x12 సైజ్ లో కిచెన్ రూమ్ ఇచ్చాము. ఈ కిచెన్ రూమ్ లో ఒక విండో వచ్చింది. అలాగే బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ పక్కన ఉండే మనకి పూజా రూమ్ అనేది పార్టీషన్ ఇచ్చామండి. ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తే 10x12 సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాము. దీనిలో 2 విండోస్ ఇచ్చామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో 6x4 సైజ్ లో బాత్రూమ్ ఇచ్చాము. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కి వచ్చేసరికి 10x10 సైజ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చామండి. దీనిలో ఒక విండో ఇచ్చాము. అలాగే బయట ఇక్కడ స్టెప్స్ కింద ఏమన్నా బాత్రూమ్ లాంటివి తీసుకుంటే గనక యూజ్ చేసుకోవడానికి ఇటు ఒక డోర్ ఇచ్చామండి. టోటల్ గా ప్లాన్ అయితే ఇది. ఈ ప్లాన్ లో మనకి 12 పిల్లర్స్ ఉన్నాయండి. అలాగే 8 డోర్లు, 6 విండోలు ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే గనక టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చి అప్రాక్సిమేట్ గా 18 lakhs వస్తుందండి. ఇప్పుడు నేను ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ నేను వీడియో చూపిస్తానండి. ఈ మెజర్మెంట్స్ ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుంది, స్పేస్ అనేది ఎలా వస్తుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి. ఫస్ట్ పిల్లర్ పొజిషన్ చూడండి. మీరు క్లారిటీ కోసం నేను పిల్లర్ పొజిషన్ ఇట్లా చూపిస్తున్నాను, క్లియర్గా ఉంటుందని. ఇట్లా మనకి 12 పిల్లర్స్ అనేవి ఈ పొజిషన్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ నేను చూపిస్తున్నాను. ఇది హౌస్ అండి. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ ఇది. ఇది బయట ఎలివేషన్ అండి. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కోసం మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం ఇది ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు పార్కింగ్ ఏరియా. మనం 11x16 సైజులో ఇచ్చిన పార్కింగ్ అనేది ఈ స్పేస్తో వస్తుంది మనకి. ఇక్కడ బోరు, సంపు అనేవి ఇక్కడ ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ బయట వాల్కి కలర్స్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ అది కూడా చూసుకోండి. కలర్ కాంబినేషన్స్ కోసం మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. అలాగే ఇటు స్టెప్స్ ఇచ్చాం కదా మనం, 6 feet స్టెప్స్. ఈ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే చుట్టూ బౌండరీస్ ఇక్కడ 3 feet కారిడారు, బ్యాక్ సైడ్ 2 feet, సౌత్ సైడ్ 1.5 feet గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ డోర్ అండి. ఇది లివింగ్ రూమ్. 18x12 సైజులో మనం ఇచ్చిన లివింగ్ రూమ్ అనేది ఇంత స్పేషియస్గా ఉంటుందన్నమాట. అలాగే మనం ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చాము. పక్కన విండో వచ్చింది. ఇక్కడ వచ్చి టీవీ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్స్ అది కూడా చూడండి. మంచి కలర్స్తో ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చి పూజా రూమ్ అండి. పూజా రూమ్లో ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కిచెన్ రూమ్ అండి. 8x12 సైజులో కిచెన్ రూము. చాలా స్పేషియస్గా వచ్చింది కదా. అలాగే షెల్ఫ్లది కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ రూమ్కి ఒక విండో ఉంది మంచి వెంటిలేషన్తో. అలాగే ఇక్కడ బయటకి డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడం కోసం డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. 10x12 సైజులో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ఇది. దీనిలో 2 విండోస్ ఇచ్చామండి. ఫుల్ వెంటిలేషన్ ఉంది. దీనికి షెల్ఫ్స్ అది కూడా మంచిగా ఇచ్చాము. అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్స్ అది కూడా, వాల్ పెయింటింగ్స్ అన్నీ కూడా కలర్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇది మన బాత్రూము. ఇక్కడ కామన్ బాత్రూమ్ అనుకున్నాం కదా, లివింగ్ రూమ్లో ఉన్న కామన్ బాత్రూమ్ అది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. 10x10 సైజులో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. దీనికి ఒక విండో వచ్చింది. అలాగే షెల్ఫ్స్ అది కూడా ఇచ్చాము. ఇక్కడ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఉన్నాయి. ఒక వాల్కి మంచిగా పెయింటింగ్ కూడా చేశారు. ఇక్కడ బయట మెట్ల కింద బాత్రూమ్ యూస్ చేసుకోవడం కోసం బయటకు ఒక డోర్ ఇచ్చాము చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది టోటల్గా హౌస్ అంతా ఇదండి. మీరు చూసారు కదా క్లారిటీగా. మనం ఇచ్చిన ప్లాన్లో ఉన్న సైజుల ప్రకారం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే కనుక హౌస్ అనేది ఇలా వస్తుంది. టోటల్గా హౌస్ వ్యూ అయితే ఇదండి. బయట కారిడారు ఇక్కడ 3 ఫీట్ ఇచ్చాము ఈస్ట్లో. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి 2 ఫీట్ గ్యాప్ ఇచ్చామండి. టోటల్గా హౌస్ ప్లాను వ్యూ అయితే ఇదండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హౌస్ ప్లాన్స్ ఇంకా హౌస్ ఫర్ సేల్ ఓపెన్ ప్లాట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఈ హౌస్ ప్లాన్ని మీకు డౌన్లోడ్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు ఈ హౌస్ ప్లాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మా వెబ్సైట్ని కూడా చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.